డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహించని విధంగా లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చాలా మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలపైన ట్రంప్ యొక్క టారిఫ్ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలలో అమెరికా మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడిన దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయంతో ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని కీలక రంగాలు ట్రంప్ దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి ఉందని పలువురు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారత వస్త్ర, రత్న, ఆభరణాల ఎగుమతులలో అమెరికా వాటా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సుంకాల ప్రభావం ఈ రంగాలపై తీవ్రంగా ఉంటుందని, సుంకాలు పెరిగితే అమెరికాలో భారతీయ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయని, అప్పుడు అమ్మకాలు తక్కువ అవుతాయని వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడిన భారత వస్త్ర, రత్నాలు, ఆభరణాల రంగాల్లో సుమారు 3 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది సుంకాల ప్రభావం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ చాలా మంది విశ్లేషకులు కీలక రంగాలు కుదేలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా ట్రంప్ నిర్ణయాల వల్ల ఎగుమతులు తగ్గితే ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉద్యోగుల తొలగింపులు, నష్టాల్లో ఉన్న సంస్థలను మూసివేయటం వంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. సుంకాలు ఇలాగే కొనసాగితే దేశీయ వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలలో 2 నుండి 3 లక్షల మందిని తొలగిస్తారని ఒక అంచనా. ఇక కొత్త నియామకాలు కూడా తగ్గుతాయని, ఫలితంగా లక్షలాది మంది గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చాలా చోట్ల తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఫ్లోర్ వర్కర్లు, సేల్స్ సిబ్బంది పైన కూడా దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్లు ఇదే విధంగా 6 నెలల పాటు కొనసాగితే వస్త్ర పరిశ్రమల్లో 1,00,000 ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఇక సూరత్, ముంబైలోని సీప్స్ వంటి రత్నాల హబ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ప్రమాదాన్ని ఎదుర్కొంటారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు చాలా కంపెనీలు ఉద్యోగుల తీసివేతలు మొదలుపెట్టినట్టు, ఖర్చులు తగ్గించుకోవడానికి కొత్త నియామకాలను కూడా నిలిపివేసినట్టు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహించని విధంగా లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చాలా మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలపైన ట్రంప్ యొక్క టారిఫ్ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలలో అమెరికా మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడిన దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయంతో ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని కీలక రంగాలు ట్రంప్ దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి ఉందని పలువురు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారత వస్త్ర, రత్న, ఆభరణాల ఎగుమతులలో అమెరికా వాటా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సుంకాల ప్రభావం ఈ రంగాలపై తీవ్రంగా ఉంటుందని, సుంకాలు పెరిగితే అమెరికాలో భారతీయ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయని, అప్పుడు అమ్మకాలు తక్కువ అవుతాయని వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడిన భారత వస్త్ర, రత్నాలు, ఆభరణాల రంగాల్లో సుమారు 3 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది సుంకాల ప్రభావం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ చాలా మంది విశ్లేషకులు కీలక రంగాలు కుదేలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా ట్రంప్ నిర్ణయాల వల్ల ఎగుమతులు తగ్గితే ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉద్యోగుల తొలగింపులు, నష్టాల్లో ఉన్న సంస్థలను మూసివేయటం వంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. సుంకాలు ఇలాగే కొనసాగితే దేశీయ వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలలో 2 నుండి 3 లక్షల మందిని తొలగిస్తారని ఒక అంచనా. ఇక కొత్త నియామకాలు కూడా తగ్గుతాయని, ఫలితంగా లక్షలాది మంది గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చాలా చోట్ల తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఫ్లోర్ వర్కర్లు, సేల్స్ సిబ్బంది పైన కూడా దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్లు ఇదే విధంగా 6 నెలల పాటు కొనసాగితే వస్త్ర పరిశ్రమల్లో 1,00,000 ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఇక సూరత్, ముంబైలోని సీప్స్ వంటి రత్నాల హబ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ప్రమాదాన్ని ఎదుర్కొంటారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు చాలా కంపెనీలు ఉద్యోగుల తీసివేతలు మొదలుపెట్టినట్టు, ఖర్చులు తగ్గించుకోవడానికి కొత్త నియామకాలను కూడా నిలిపివేసినట్టు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహించని విధంగా లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.
భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చాలా మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలపైన ట్రంప్ యొక్క టారిఫ్ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలలో అమెరికా మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడిన దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయంతో ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని కీలక రంగాలు ట్రంప్ దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి ఉందని పలువురు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారత వస్త్ర, రత్న, ఆభరణాల ఎగుమతులలో అమెరికా వాటా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సుంకాల ప్రభావం ఈ రంగాలపై తీవ్రంగా ఉంటుందని, సుంకాలు పెరిగితే అమెరికాలో భారతీయ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయని, అప్పుడు అమ్మకాలు తక్కువ అవుతాయని వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడిన భారత వస్త్ర, రత్నాలు, ఆభరణాల రంగాల్లో సుమారు 3 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది సుంకాల ప్రభావం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ చాలా మంది విశ్లేషకులు కీలక రంగాలు కుదేలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా ట్రంప్ నిర్ణయాల వల్ల ఎగుమతులు తగ్గితే ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల తొలగింపులు, నష్టాల్లో ఉన్న సంస్థలను మూసివేయటం వంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. సుంకాలు ఇలాగే కొనసాగితే దేశీయ వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలలో 2 నుండి 3 లక్షల మందిని తొలగిస్తారని ఒక అంచనా. ఇక కొత్త నియామకాలు కూడా తగ్గుతాయని, ఫలితంగా లక్షలాది మంది గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చాలా చోట్ల తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఫ్లోర్ వర్కర్లు, సేల్స్ సిబ్బంది పైన కూడా దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్లు ఇదే విధంగా 6 నెలల పాటు కొనసాగితే వస్త్ర పరిశ్రమల్లో 1,00,000 ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఇక సూరత్, ముంబైలోని సీప్స్ వంటి రత్నాల హబ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ప్రమాదాన్ని ఎదుర్కొంటారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు చాలా కంపెనీలు ఉద్యోగుల తీసివేతలు మొదలుపెట్టినట్టు, ఖర్చులు తగ్గించుకోవడానికి కొత్త నియామకాలను కూడా నిలిపివేసినట్టు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహించని విధంగా లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చాలా మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలపైన ట్రంప్ యొక్క టారిఫ్ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలలో అమెరికా మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడిన దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయంతో ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని కీలక రంగాలు ట్రంప్ దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి ఉందని పలువురు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారత వస్త్ర, రత్న, ఆభరణాల ఎగుమతులలో అమెరికా వాటా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సుంకాల ప్రభావం ఈ రంగాలపై తీవ్రంగా ఉంటుందని, సుంకాలు పెరిగితే అమెరికాలో భారతీయ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయని, అప్పుడు అమ్మకాలు తక్కువ అవుతాయని వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడిన భారత వస్త్ర, రత్నాలు, ఆభరణాల రంగాల్లో సుమారు 3 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది సుంకాల ప్రభావం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ చాలా మంది విశ్లేషకులు కీలక రంగాలు కుదేలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా ట్రంప్ నిర్ణయాల వల్ల ఎగుమతులు తగ్గితే ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల తొలగింపులు, నష్టాల్లో ఉన్న సంస్థలను మూసివేయటం వంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. సుంకాలు ఇలాగే కొనసాగితే దేశీయ వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలలో 2 నుండి 3 లక్షల మందిని తొలగిస్తారని ఒక అంచనా. ఇక కొత్త నియామకాలు కూడా తగ్గుతాయని, ఫలితంగా లక్షలాది మంది గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చాలా చోట్ల తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఫ్లోర్ వర్కర్లు, సేల్స్ సిబ్బంది పైన కూడా దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్లు ఇదే విధంగా 6 నెలల పాటు కొనసాగితే వస్త్ర పరిశ్రమల్లో 1,00,000 ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఇక సూరత్, ముంబైలోని సీప్స్ వంటి రత్నాల హబ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ప్రమాదాన్ని ఎదుర్కొంటారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు చాలా కంపెనీలు ఉద్యోగుల తీసివేతలు మొదలుపెట్టినట్టు, ఖర్చులు తగ్గించుకోవడానికి కొత్త నియామకాలను కూడా నిలిపివేసినట్టు చెబుతున్నారు.